వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా 4755 ఎంఎల్హెచ్పి పోస్టులకు నోటిఫికేషన్. ఇవి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ వీటిల్లో పనిచేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి పంచాయతీకి సంబంధించి మొదటి విడతలో 4755 పోస్టులకు రిలీజ్ అనమాట నోటిఫికేషన్. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 16వ తేదీ వరకు గడువు. నెలాఖరులోగా పోస్టుల భర్తీ పూర్తి అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ సంబంధించి 10,032 ఉన్నాయన్నమాట. వీటిలో ఇప్పటికే 3,393 పోస్టులు భర్తీ చేసిన రాష్ట్ర సర్కార్. జోన్ల వారికి సంబంధించి దీనికి సంబంధించి విశాఖపట్నం సంబంధించి 974, రాజమండ్రికి సంబంధించి 1446, గుంటూరు 967, వైఎస్ఆర్ 1368 అన్నమాట వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. రాష్ట్ర సీఎం గారు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. వీటిలో సేవలు అందించిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకం చేపట్టారు. గతంలో నవంబర్లో 3,393 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తాజాగా 4,755 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నెల 16 గడువు కూడా ఇచ్చిందంటూ అప్లికేషన్స్కి రావడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ప్రధానంగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో పాటు వీళ్ళు చేసి ఉండాలన్నమాట బీఎస్సీ. అదేవిధంగా నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 35 ఇయర్స్ లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్మెన్కు 40 ఇయర్స్ లోపు ఉండాలి. అభ్యర్థులు hmfw.ap.gov.in లేదా cfw.ap.in అనే వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనమాట. ఇక మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్స్ స్టార్ట్ వచ్చేటికి April 7th స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ April 16th అనమాట. మెరిట్ వచ్చేటికి 20. మనకి ఏ విధంగా అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి 23rd లాస్ట్ డేటు. ఇక మెరిట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేటికి April 25th. దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ 26 అనమాట. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి 27th వస్తుంది. కౌన్సిలింగ్ కానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 28 to 30 లోపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 4,755 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ సంబంధించినటువంటి ఎంఎల్హెచ్పి పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.